వాళ్ళకి పరిపాలన చేతగాక ఏ విధంగా రాష్ట్రానికి నష్టం జరిగిందో ఈ సందర్భంగా ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రసంగంలో చాలా స్పష్టంగా ప్రజలందరికీ తెలిసే విధంగా అర్థమైంది. దాదాపు ఈ రోజున 18,000 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ కేటాయించినందుకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 13,499 కోట్ల రూపాయలని వీళ్ళు సక్రమంగా వినియోగించుకోకపోవడం వలన రాష్ట్రానికి జరిగిన నష్టంతో కేవలం 2,255 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంచాయతీరాజ్ శాఖలో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎంత నష్టపోయామో ఈరోజు బడ్జెట్ ప్రసంగంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఏమైనప్పటికీ ఒక కొత్త ఆలోచనతో కొత్త విధానంతో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల్లో రోడ్ నెట్వర్క్ పెంచడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. సుమారు 4,300 కిలోమీటర్ల ప్రతిపాదనలు రోడ్ల రూపంలో ముందుకు తీసుకురాగా ఆల్రెడీ 3,000 కిలోమీటర్లు పూర్తయినాయి. 1,300 కిలోమీటర్లు మార్చి నెలాఖరు కల్లా పూర్తయ్యేటట్టు ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. దీంతో పాటు ఈరోజు క్యాబినెట్లో కూడా అదేవిధంగా ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మీ అందరూ చూశారు. ప్రతి ఇంటికి సూపర్ 6లో నినాదం, ప్రతి ఇంటికి కూడా రక్షిత మంచినీటి పథకం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. అది పంచాయతీరాజ్ శాఖ ద్వారా 95,44,000 కుటుంబాలకి ఆ నీటి సౌకర్యం అందే విధంగా తాగినీటి సరఫరా చేయడానికి కోసం దీనికోసం కూడా ప్రతిపాదించడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే కేంద్రంలోని జలజీవన్ మిషన్ 2024కే వాళ్ళు దాన్ని ముగించాలనే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ప్రతిపాదనలు సిద్ధం చేసుకున్నారు. కానీ వీళ్ళిద్దరి చొరవ వలన ఈరోజు భారతదేశంలో ఆ కార్యక్రమాన్ని మరొక 4 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేసినప్పుడు కేంద్రం దాన్ని గుర్తించి ఈ రోజున మనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి జలజీవన్ మిషన్ ద్వారా నీటి సరఫరా అందించడానికి చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించాలి. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ శాఖ నుంచి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ని కూడా మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తున్నాం. వ్యవసాయ రంగానికి ఉద్యాన శాఖలో 13,862 కోట్ల రూపాయలు కేటాయించి మన రాష్ట్రంలో అన్నదాతకి అన్ని విధాలుగా ఒక అండగా నిలబడడానికి ఒక భరోసా ఇవ్వడానికి కోసం చేస్తున్న కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. పౌర సరఫరాల శాఖ నుంచి ఈ సంవత్సరం ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఈ ఖరీఫ్ మాసంలో సేకరించాం. 33 లక్షల మెట్రిక్ టన్నుల కోసం 5,40,000 మంది రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేసినప్పుడు కనీ వినియోగ రీతిలో 7,600 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి 48 గంటల్లోనే మేము జమ చేశాం. అందులో 90% పైన 24 గంటల్లోనే ఆ నిధులు జమ చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేపట్టాం. దాన్ని ప్రత్యేకంగా ఈరోజు తన బడ్జెట్ ప్రసంగంలో మంత్రి గారు కూడా దాన్ని ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో రైతులందరూ కూడా ఒక నమ్మకంతో రైతులు పడిన కష్టాల్ని గుర్తించి ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో కేటాయింపులు చాలా అద్భుతంగా చేసింది. రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం వ్యవసాయ రంగంలో కానివ్వండి, జనవనరుల శాఖలో కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో కానివ్వండి అనుసంధానం చేసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి కోరికని ఈ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పదే ఆయన చేస్తున్న సమీక్షా సమావేశాల్లో దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడి ముందు తీసుకొచ్చారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ముందు ఆయన ఎన్నికల ప్రచారంలో సందర్భంగానే కాకుండా అంత ముందు కూడా ఆ గ్రామాలని సందర్శించి పట్టు పరిశ్రమకు సంబంధించిన రైతులు ఎవరైతే కష్టాలు ఎదుర్కొంటున్నారో వాటిపైన అధ్యయనం చేయడానికి కోసం కాకినాడ జిల్లాలో చేబ్రోలు అనే గ్రామాన్ని సందర్శించారు. అక్కడున్న ఆ రైతులు వాళ్ళు పడుతున్న ఆవేదన, ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కానివ్వండి లేదా సపోర్ట్ సిస్టమ్ లేదనేది పదే ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మీ అందరికీ భరోసా ఇచ్చే విధంగా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకొస్తామని చెప్పారు.